భక్తిహీనులు నీతిమంతుల మీద ఎన్నో నిందలు, ఎన్నో దోషములు, ఎన్నో అబద్ధాలు పలుకుతున్నప్పుడు దేవుడు వారిని చూచట్లేదు. దేవుడు వారిని ఆపట్లేదు. వారి అనే మాటల్ని దేవుడు పట్టించుకోవట్లేదని ఆ ముందున్న 10 వచనాల్లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న భాగం ఏంటంటే, గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. మన అంతరంగంలో అంట ఎన్నో విచారాలు, అంటే మన అంతరంగంలో ఏదైనా బాధగా ఉన్నప్పుడు మన మొహం మొత్తం ఒడిలిపోతుంది, విచారణకి గురవుతుంది. ఇప్పుడు సపోజ్ మనకు తెలిసిన వాడు, మన బంధుమిత్రులు ఏదన్నా యాక్సిడెంట్ అయిందని తెలిసింది అనుకోండి, మన మొహంలో విచారణ ఒక్కసారి ఆనందంగా ఉన్న ఫేస్ ఒక్కసారిగా విచారణ గురైపోతుంది. ఎందుకంటే ఏమైందో, అక్కడ ఏమైందో, ఏమన్నా దెబ్బలు లేదా ఉన్నాడా లేదా చనిపోయాడా అనే విచారణకి గురైపోతాం ఒక్కసారిగా. అప్పటిదాకా నవ్విన మనం, అప్పటిదాకా సంతోషం ఉన్న మనం ఒక్కసారిగా విచారణకి గురైపోతాం. ఆ విచారణలో కూడా ఎప్పుడైతే దేవుడు మనకి అండగా ఉన్నాడో, ఎప్పుడైతే దేవుడు మనకి తోడుగా ఉన్నాడని మనం గ్రహించామో, అప్పుడు మనకి గొప్ప ఆదరణగా మనకి చేరుతుందంట. గొప్ప ఆదరణగా చేరుతుందంట. మనం మన పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు, ఎన్నో ఇబ్బందులు మన మీదకి వస్తున్నప్పుడు ఆయన ఆదరణ మనకి ఎంతగానో నెమ్మది కలుగు చేస్తుందంట. ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటాం, శోధనలకి గురవుతూ ఉంటాం. కానీ మనం నా మీద శోధనలు వచ్చేస్తున్నాయి అని దిగులు చెందకుండా ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో అప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది. మన హృదయాంతరంలో ఉన్న విచారాలన్నీ పోయి మన మొహంలో నవ్వు వస్తుంది అన్నమాట. దేనికి విచారణ చెందకూడదు. భక్తిహీనులు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు. మనల్ని కన్నవాడు చూస్తూ ఉండట్లేదు. ఇక్కడ మనం ఒక వచనం చూసినట్లయితే, కీర్తనలు 9వ వచనం చూసినట్లయితే, చెవులను కలుగు చేసిన వాడు వినకుండున, కంటిని నిర్మించిన వాడు కానకుండున, అన్యజనులను శిక్షించువాడు, మనుష్యులకు తెలివి నేర్పించు వాడు దండింపకుండున. మనల్ని ఎవరైతే సృష్టించాడో ఆయన చూడకుండా ఉండిన, వినకుండా ఉండిన, మన మీదకి ఎన్నో నిందలు, అపనిందలు ఎన్నో ఎదురవుతున్నప్పుడు ఆయన చూస్తూ ఉండట్లేదంట, వినకుండా ఉండట్లేదంట. ఏదో ఒక రోజు ఎవరైతే మనల్ని దూషించారో వాళ్ళకి శిక్షిస్తారంట, కంపల్సరీగా శిక్షిస్తారంట అని మనం వేచి ఉండాలి. రివర్స్ అయిపోయి మాట్లాడకూడదు. అయ్యో నన్ను వాళ్ళు చెప్తున్నారని మళ్ళీ మనం వాళ్ళని చెప్పకూడదు. మనం నిదానించి ఎప్పుడైతే చూసి దేవుని ఎదుట మనం మోకరిల్లి ఆయన ఎదుట వేడుకుంటామో అప్పుడు మనకి గొప్ప నెమ్మది కలుగు చేస్తాడంట దేవుడు. భక్తిహీనులు అనుకుంటా ఉంటారు, మనం దేవుని బిడ్డని అంటున్నామే, మనల్ని ఏమంటలేదు, ఆయన మనల్ని దూషించట్లేదే, మనల్ని శిక్షించట్లేదే అని భక్తిహీనులు అనుకుంటా ఉంటాడు. కానీ దేవుడు వేచి చూస్తూ ఉంటాడంట. ఇకనైనా మారుతాడేమో, ఎక్కడైనా మారు మనసు పొందుతాడేమో, నా స్వాస్థ్యాన్ని దూషించకుండా ఎక్కడైనా ఉంటాడేమో అని ఎదురు చూస్తూ ఉంటాడంట. ఒకనొక టైంలో చూసి వాళ్ళని శిక్షిస్తాడు. ఆ శిక్షణలో మనం ఉన్నామా లేదా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇంకా భక్తిహీనులుగానే మిగిలిపోయామా, లేదా దేవుని మీద ఆధారపడి నీతిమంతులుగా జీవించాలని కోరుకుంటున్నామా అనేది మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ చివరి వచ్చిన కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా నాకు ఎత్తైన కోట,
నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము, ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. దేవుడు మనం ఏదైతే నమ్ముతామో ఆయన మన కోసం నిలబడి ఉంటాడట. మనమేమో ఏ నిందలు వచ్చినా, ఏ అపనిందలు వచ్చినా కానీ, ఎటువంటి పరిస్థితి ఏదైనా కానీ మనం కృంగిపోతాం. అది మానవుగా మనం సహజమైనది, తట్టుకోలేదు. అటువంటి శక్తిని, తట్టుకునే శక్తిని ఎవరైతే ఇస్తారంటే ఆయన మీద మనం నిలబడినప్పుడు ఆయన మనకి ధైర్యంగా ఉండి మనకి గొప్ప శక్తినిచ్చి ఆయన మన ముందుండి నిలబడతాడు అన్నమాట. కొంతమంది ఉంటారు, కొన్ని ఒడిదుడుకులు రాగానే తట్టుకోలేక చనిపోయే పరిస్థితులు కూడా వెళ్ళిపోతారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుడు మనకి అండగా ఉన్నాడు, దేవుడు నాకు న్యాయం చేస్తాడని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు మనం నిమ్మడంగా ప్రశాంతంగా ఉంటామన్నమాట. దేవుడి ఎదుట మనం ఎప్పుడైతే ఆధారపడతామో ఆయన మన కోసం నిలబడి నీతి మార్గంలో మనల్ని నడిపించడానికి ఆయన వాక్కు మనకు సహాయం దయచేస్తుందని విశ్వసించాలి. దేవుడి చిన్న మాటలు మన వెనుకల్లో ఉంచుగాక.